మీ పద్మలో సుస్వాగతం అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటూ నా ఛానల్ కొత్తగా చూసేవారని సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు మాత్రం ఒక లైక్ వేయండి. లైక్ మస్ట్గా వేయండి అని తెలియజేసుకుంటూ ఈరోజు మీకు కోటాలు, చందేరి చిన్న బోర్డర్లు, అలాగే ఇప్పుడు ఇవి కొత్త ఐటమ్ అంటే ఇదివరకు ఇచ్చినట్టున్నాను నేను ఇందులో. ఇది బెనారస్ స్టైల్ వచ్చి ఫ్యాన్సీ క్రేప్ అండి. ఇది బుట్టి, బెనారస్ బుట్టి చీర అద్భుతం అనమాట. ఇలా ఉంటుంది. ఈ చీర నాదేనండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వను. కాస్ట్ కూడా బాగానే ఉన్నాయి, 3000 పైనే ఉన్నాయి. ఇదిగోండి, ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసి కట్టేసుకుని చూసేసుకున్నాను కూడా. పీచ్ కలర్ అంటామే, చాలా మంచి కాంబినేషన్. అది చీర బార్డర్ వచ్చేసి అది నచ్చింది, ఇది నచ్చింది. నేను కొంచెం వైట్ కొద్దిగా భయపడతాను, కట్టుకోలేను అంత గమ్ముని. దీని బ్లౌజ్ ఒక మాదిరిగా లేదు. అదిగోండి, ఇది మరీ మిల్క్ వైట్ కాదు. ఇప్పుడు నాకు 2-3 కస్టమర్లు క్రిస్మస్ చేసేవారు ఉన్నారు. ఇదిగోండి, ఈ బ్లౌజ్ చూసి ఈ చీర మీదకి వెళ్ళింది కానీ మనసు వైట్ అనేటప్పుడు కొద్దిగా భయం వేస్తుంది. ఎంత బాగుందో చూసారా చీర. ఇదొక చీర అండి, చాలా అద్భుతంగా ఉంది కలెక్షన్. ఇది ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కాబట్టి నాకు చాలామంది సోదరీమణులు ఉన్నారు క్రిస్మస్ చేసేవారు కూడానే. ఎవరో ధర్మం వారిదే కదా, మరి మనం ఇంకేం చేయలేము. నా కస్టమర్లు నాకు ఇంపార్టెంట్ ఏంటంటే నా కస్టమర్లు నా దేవుళ్ళు. వారి కోసం కూడా ఆలోచించి కొంత కలెక్షన్ నేను చేస్తానన్నమాట. పండుగ వస్తుంది కదా, ఇంకొచ్చేది ఎంత, ఒక నెల. డిసెంబర్ వస్తే నవంబర్ స్టార్ట్ అయిపోతుంది 4 రోజుల్లో. ఆ చీర చాలా అద్భుతంగా ఉంది. ఒక దాని మించి ఒకటి ఉంది. ఏది తీసుకోవాలో తెలియక నాకు పీచ్ కలర్ కొంచెం ఇంట్రెస్ట్. ఇది రేడియం గ్రీను. ఇది బెనారస్ స్టైల్, బెనారస్ ఫ్యాన్సీ క్రేప్ చీరలు ఇవి. ఇది చూడండి ఎలా ఉందో. అసలు ఏం చెప్పాలి ఈ చీరల గురించి. ప్యారెట్ గ్రీను, బ్లూ, మంచి బ్లూ. అదిగోండి, ఇది బ్లౌజు. మా మీనా కుమారి గారు అమెరికాలో ఉన్నారు. టూర్ వెళ్ళారు. ఇంతకుముందు పురుడు పోయటానికి వెళ్ళారు. ఇప్పుడు టూరు ఎంజాయ్ చేసి అన్నీ చూసి రావడానికి వెళ్ళారు. ఆవిడ వచ్చేస్తారు ఇంకా. వారు ఏ వీడియోలో కొత్తగా కనిపించింది అంటే కంపల్సరీ నా ఛానల్ తప్ప వాళ్ళు ఊరికే ఇచ్చిన ఇంకో ఛానల్కి వెళ్ళరు ఆవిడ. అంత విశ్వాసం నేనంటే. కుమారి గారు బాగున్నారు కదా. ఈ చీరలు చాలా నచ్చేసినాయి నాకు. అలాగా ఒక 20-25 మంది ఉన్నారండి జెన్యూన్గా పద్మగారి చీర తప్ప వేరే చీర కొనుక్కోము అనేవాళ్ళు అని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను అంతే. చెప్తారు అలా నాతోటి. ఇదిగోండి బ్లౌజు, క్రేప్ బ్లౌజ్ వస్తుంది. రోలింగ్ చేసేసి వచ్చినాయి. గ్రే అండ్ పీచ్ కలర్. అదిగోండి ఎంత బాగుందో కదా, పింక్. ఇవి బెనారస్ క్రేప్ చీరలు అండి. ఇక్కడ వరకు చాలా బాగున్నాయి చీరలు అయితే. కొంచెం డిఫరెంట్ ఐటము. అలాగే ఇది చందేరి. ఓకే, ఇవి మీకు రీల్లో చూపించిన చీరలు అనమాట. చందేరి కూడా మనం వైట్ తానికి డై చేసి ప్రింట్ చేసిందండి. ఇది మన సొంత ప్రింటింగే, స్క్రీన్ కాదు, మామూలు ప్రింటింగ్. చూడండి, మామూలు క్రేప్ చీరలాగా అలా 3 కలర్ ప్రింటింగ్ చేసిన చీర చందేరి. ఇది బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో కదా, రస్ట్ కలర్, మంచి బ్లూ. నేను ఎప్పుడు వీడియోలు చేసినా కరెంట్ తీసేస్తాడండి. ఉట్టప్పుడు రోజు కరెంట్ ఉంటుంది. ముహూర్తం భలే కుదురుతుందండి నాకు. వీడియో చేద్దాం అనుకున్న రోజు నేను అనుకుంటాను కరెంట్కి పోతుందా, రోజు పోవట్లేదులే పర్లేదులే అనుకున్నాను, పోయింది. అంటే నేను చెమటలు పట్టేసి జిడ్డు కారిపోతే చెయ్యాలని నా నిర్ణయం కాదు, దేవుడి నిర్ణయం అది. పద్మగారు ఎలాగా మేకప్లు వేసుకోదు కాబట్టి చెమట పట్టిన ప్రాబ్లం లేదు. న్యాచురల్. ఇది సిల్క్ కోట అండి. ఎంత బాగుంది చీర. ఇది పళ్ళు వస్తుంది. అసలు పూతరేక్ కంటే కూడా ఆ పూతరేకే, ఫుల్ కాదు, లంగావణి స్టైల్. ఇది కుచ్చేళ్ళు ఇట్లా ఫుల్లు, కొంచెం కాస్ట్ ఉంటుందండి. ఇదే గ్రీన్ బ్లౌజు. ఎంత బాగుందంటే చీర నాకు తెగ నచ్చేసిందండి. కాకపోతే చాలా ట్రాన్స్పరెంటీ ఉంటుంది, లైట్ వెయిట్. చిన్నపిల్లలకి కొంచెం లీన్గా ఉన్న వాళ్ళకి బాగుంటుంది ఈ చీర. లావుగా ఉన్న వాళ్ళకి అసలు బాగోదు, నేనే చెప్పేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంటీ ఉంటుంది. అదొక కలరు.
ఇది ఒకటండి, అటు ఇటు బార్డర్తో గ్రే, దీనికి బ్లాక్ బ్లౌజు. ఇట్లా ఎంత లైట్ వెయిట్ అంటే నాకు ఈ చీర పట్టుకున్నట్టు కూడా అనిపిస్తలేదు, కర్చీప్లా ఉంది. ఇది ఒకటండి, కట్టుకుంటే చాలా బాగుంటాయి ఇవి. ఇది కూడా అలాంటి కలరే, ఇది చిన్న టెంపుల్ కుచ్చిళ్ళలో. అది లంగావణి పెద్ద స్టైల్ కదా, ఇది చిన్న స్టైల్. ఇదిగోండి కుచ్చిళ్ళలో టెంపుల్. ఇవి మొన్న ఒక రెండు చీరలు చేశాను, అయిపోయినాయని మళ్ళీ సేమే వేసాను, ఎందుకంటే పెద్ద వీడియో చేద్దామన్నట్టు. ఇదిగోండి ఇది కూడా ఒకటి ఇచ్చాను, ఇంకోటి కావాలనే తెచ్చాను. ఇదిగోండి లైట్లు మిల్క్ మిల్క్ అంటున్నాయండి, కరెంట్ ఏం పోతుందేమో. ఇదిగోండి ఇది ప్యారెట్ గ్రీన్ లాగా బాగా బ్రైట్ గ్రీన్, బ్రైట్ బ్లూ కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. కొంచెం కాస్ట్ ఉంటాయే, 3 పైనే ఉంటుందండి. ఇది క్రాసు, అదే కాంబినేషన్లో ఇది క్రాసు. అది అసలు ఎంత అందంగా ఉన్నాయో. చాలా అందంగా ఉన్నాయండి చీరలు ఇవి. ఇవి సిల్క్ కోటాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి లెహరియా జార్జెట్టే కానీ లంగావణి స్టైల్ వస్తుంది. ఇదంతా ఇది పళ్ళు, ఇదే కుచ్చిళ్ళు, ఇది బ్లౌజు. ఇట్లా భలే ఉంది. ఓపెన్ చేయనిది అదిగోండి, ఇట్లా కుచ్చిళ్ళు, పళ్ళు, బ్లౌజ్ వస్తుంది ఈ కలర్లో. శారీ అంతా ఇలా ఉంటుంది, బ్రింజాల్ కలర్. బాగుంది డిజైన్. అమ్మ మడతలే వేయలేనమ్మా ఓపెన్ చేస్తే. ఇప్పమంటున్నారండి ఓపెన్ చేసేసి చూపించండి అని. వద్దు బాబాయ్, వీడియోలు ఎంతలో అయిపోతాయి, కాళ్ళు లాగేస్తాయి నుంచుని. మీకు చాలాసార్లు చెప్పాను ఒకే రోజు షూట్ పెట్టుకుంటానండి నేను అని, అందువల్ల ఓపెన్ చేసి ఓపిక్గా చూపించలేను. ఎందుకంటే కొత్త వారికంటే నా పాత వారు చాలామంది అలవాటు అయిపోయిన వాళ్ళు ఉన్నారు కదా నా ఛానల్ గురించి తెలిసి. కొత్త వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు పొగట్టం నన్ను, మీకు చీరలంటే సూపర్ మేడం, అసలు మీ కలెక్షన్ సూపర్ మేడం అని. ఏమీ లేదు, ఎప్పటి నుంచి ఏ చీరలో కొత్త ఎక్కడ తెస్తామండి. ఉన్న చీరలు ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చెయ్యాలి. ఏం చేస్తాం, స్టాక్ తెచ్చింది అయిపోతే మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చుకోవడమే, ఇంకో వెరైటీకి వెళ్ళటమే. ఇది లెహరియా జార్జెట్, దీని గురించి చెప్పలేదు. ఇది ఫ్యాన్సీ బెనారస్ జార్జెట్ క్రేపు. ఇగో ఇలాగే ఉంటుంది బ్లౌజు, ఈ గోల్డ్ చిన్ని బుట్టిలా ఉంటుంది. ఇవి చాలా చీరలు ఇచ్చాను. ఇది లెహరియా జార్జెట్, కింద బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే పళ్ళు, బ్లౌజ్ వస్తుంది. పళ్ళు చిన్నగా ఒక జానే వస్తుంది, బ్లౌజ్ పెద్దగా వస్తుంది. ఇది మళ్ళీ కొత్తగా, ఇది వరకు ఇచ్చాను, ఇవి మళ్ళీ కొత్తగా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, రెడ్ వైలెట్ కలర్, వంగపూ రంగు. వైలెట్ అంటే దాంట్లోనే ఇదిగో గ్రీన్. ఆల్రెడీ నేనే ఒక వీడియో చేసేసి బ్లాక్ రెడ్, ఇంకో కలర్ ఏంటో రెడ్ గ్రీను ఇచ్చేసాను. ఇది పింక్ గ్రీన్. ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారండి కస్టమర్లు, ట్రాన్స్పోర్ట్లో ఉందండి రాలేదు అంటే. నా అదృష్టం ఏంటంటే కొంతమంది పర్వాలేదు మేడం కంగారు పడకండి, వచ్చాక తాయితీగా పంపించండి అంటారు. అలాంటి నాకు సపోర్ట్ ఉన్నందుకే నేను కూడా వీడియోలు విసుగు విరామం లేకుండా చేయగలుగుతున్నా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంక చాలా ఛానల్ వచ్చినాయి, ఇంకెందుకు రెస్ట్ తీసుకుందాం సరిపోతుంది అని. కానీ టైంపాస్ కూడా అవ్వాలి కదా నాకుని, అందుకని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే టైంపాస్, డబ్బుల కోసం కాదు, టైంపాసే, సరదా. చీరలు చేయటం సరదా. ఇది బ్లౌజు, అదే సేమ్ పళ్ళు. ఇది జూట్ అండి మెటీరియల్, చాలా బాగుంటుంది. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది, భలే ఉంది కదా. అది నాకు ఇంకా హాబీ అయిపోయింది, వేరే ఏ వర్క్ ఉండదు, చీరలతోటి టైంపాస్ అనమాట. బాగుందా, స్క్రీన్ షాట్ తీసుకోండి. అది అలా అని టైంపాస్ చేసిన ఊరికే అయితే ఉనండి, డబ్బులు వేసుకుని అమ్ముతా. ఫ్రీగా అయితే మాత్రం ఎవరికి, నాకు అంత ఉదార స్వభావం లేదు. భక్తి ఉంది కానీ అంత భక్తురాల్ని కూడా కాదు. నిజాయితీ భక్తురాలు అనమాట. అంటే దొంగ మాటలు కన్నింగ్ మాటలు చెప్పకుండా నేను ఎలా ఉంటానో అలాగే కష్టపడి పనిచేస్తూ
ఇది పళ్ళు, సేమ్ అదే బ్లౌజ్. ఎంత బాగుంది చూడండి ఈ చీర. చీర గురించి మాట్లాడమంటే అంతసేపు అయినా మాట్లాడతాను. ఇంకా ఇది నేను వెళ్ళిపోయే వరకు కూడా నాకు ఈ బోర్ కొట్టదేమో ఇది, ఈ సబ్జెక్ట్ అసలు అంత ఇష్టం చీరలో. ఇది శారీ అంతా జూట్ శారీ అండి, కోటలా ఉంటుంది చూడటానికి, పెద్ద బరువు ఉండదు, చాలా బాగుంటుంది చీర. స్క్రీన్ షాట్. ఈ డిజిటల్ ప్రింట్ వేయించడానికే 1500 1600 అవుతుందండి ప్రింట్ కాస్ట్. 200కి 500కి వేసేవాళ్ళు ఉంటారేమో కానీ పోతాయి అవి వాటర్లో పెట్టగా. మన ప్రింట్లు పాడవు అసలు. ఓకే, అవి జూట్లు. ఇది మళ్ళీ ఒక ఫ్యాన్సీ క్రేప్ అండి. మెటీరియల్ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా ఉంటుంది చీర. ప్లెయినే బ్లౌజ్ వస్తుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ పళ్ళు ఎలా ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్. బాగుంది కదా, కలంకారీ ప్రింట్ ఇట్లా. నాకు మొన్న కంచి వీడియో చూసి చాలామంది చాలా అదృష్టవంతురాలు పద్మ గారు, మీరు భలే వెళ్ళారు కంచి, మీకు మీ అమ్మతో కూడా మాట్లాడించారు రీల్లో, భలే ఉన్నారు ఆవిడ, భవానీ గారితో కూడా మాట్లాడించారని చాలామంది మెసేజ్లు చేశారు. ఆవిడ భక్తి ఎలా అంటే ఇంకా కామాక్షమ్మని ఇంట్లో పెట్టుకున్నారు పంచలోహాల విగ్రహం చేసేసి. వారు నిష్ఠాగరిష్టం అంటే ఇంకా బ్రాహ్మలో చూసారా మడి కట్టుకుని వంట వండుకోవటం, మడి చాలా ఆచారాలు పాటించే ఒక కామాక్షమ్మ భక్తురాలు అనమాట. వారు శ్రీ విద్య ఉపాసకులు వాళ్ళు. వారి హస్బెండ్ గారు పౌరోహిత్యం జ్యోతిష్కు రెండు చెప్తారు. శ్రీనివాస శాస్త్రి గారు అని కంచి గుళ్ళో పేరు పెట్టి పిలిచి వారు వచ్చాకనే ఫస్ట్ పూజ కూర్చోబెట్టారు. నేను రియల్గా చూశాను. వెరీ వెరీ హ్యాపీ అనమాట, ఎందుకంటే వెళ్ళాను కదా. ఇది చందేరి అండి. ఈ చీర అంటే చాలా ఇష్టం నాకు. ఈ కలరు ఎంత బాగుందో కదా. 13 రోజులు పరిచయం. మా పరిచయంలో నన్ను అమ్మ రండి కంచి, నేను టిక్కెట్లు పెడతానని. మా 2 అభిషేకం టిక్కెట్లు మనీ కూడా తీసుకోలేదు. నేను అమ్మవారిని ఇలా అనుకున్నానమ్మా, కొనుక్కుంటే నాకు అవ్వలేదు, మన ఇంటికి రాలేదమ్మా, మరి నేను ఏం దోషం చేశానో, నేను కంచి వెళితే ఎప్పుడు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగానో ఒక్క వస్తువు కూడా ఎక్కడా పడేసుకోలేదండి. అలాంటిది ఫస్ట్ టైము. ఇది వరకు ఒకసారి ఎప్పుడో నాకు తెలియని వయసులో కంచి వెళ్ళాను. తర్వాత తెలిసి వెళ్ళినప్పుడు నాది నల్లపూసల్లో ఇంత ఉంటుందండి లాకెట్. ఇప్పుడు ఈరోజు చేస్తే 2,50,000 లాకెట్. ఆ లాకెట్ పడేసుకున్నానండి కంచిలో. ఏదో దోషం జరిగింది నా వల్ల, ఏదో పొరపాటు జరిగింది, ఎందుకు ఇలా లాకెట్లో పెట్టుకుని ఇలా సేల్ తిప్పిన లాకెట్ కూడా పడిపోయింది అంటే, అది పడిపోయిందా ఎవరన్నా తీశారంటే తీయటానికి ఛాన్స్ లేదు అసలు. పడిపోయింది. ఎక్కడ పడిపోయిందంటే కంచి అమ్మవారు తీసేసుకుంది, మాయ చేసేసి నన్ను. ఎందుకు ఇలా జరిగింది అని ఒక్కరోజు కొంచెం అనిపించింది. రెండో రోజు నుంచి అమ్మకి నేను బాకీ ఉన్నాను, అందుకే పుచ్చేసుకున్నారు అనుకున్నాను, కూల్ అయిపోయాను. ఇవాళ నేను మళ్ళీ కంచి వెళ్ళొచ్చాక నాకు ఒక 10 కాసులతోటి ఒక వస్తువు చేయించి ఇచ్చిందండి అమ్మ. అంటే ఒకటి పుచ్చుకుంటే 2 ఎత్తుందంట. అమ్మవారిని పూర్తిగా నమ్మితే అది దోషం జరిగిపోయింది, మీకు అన్యాయం జరిగిపోతుంది, ఏదంటే కొంచెం భయపెట్టేసి భయపడిపోయినంత సిచ్యువేషన్ జరిగిపోయింది. అప్పుడు నేను ఒక అమ్మవారిని కొనుక్కుని తెచ్చుకున్నాను. ఆ అమ్మవారిని నాకు ఇంటికి రాలే. ఇప్పుడు ఈవిడ నేను ఇలా ఆవిడతో చెప్తే ఇలా జరిగిందమ్మా, ఏం జరిగిందంటే, ఏం పర్లేదు పద్మ గారు, ఒకటి పోతే 2 వస్తాయి, అమ్మే కదా తీసుకుంది, ఎందుకు బాధపడతారు అని చెప్పారు. 15 డేస్ అవ్వలేదు, 10 కాసుల వరకు నాకు ఒక వస్తువు రూపంలో అమ్మ, అంటే మనదే అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి, మన ఇంటికి అలా వచ్చింది. ఈ దసరాలు అయ్యాక ఇప్పటికి. అలా అని నేను ఆ వస్తువుని నేను ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు చూద్దరిగాను, కానీ యూట్యూబ్లో పర్టికులర్గా నేను ఇది చూపించను కూడా. అది అమ్మవారిని ఆవిడ ఏమన్నారంటే, కంచి కామాక్షి అమ్మని చిన్న ఇంతే విగ్రహం అండి, పంచలోహాలతో చేయించి నాకు ఇస్తే, నేను అది మొన్న బింబ పూజ చేశాను. అందరూ గొడవే, ఎంతో పుణ్యం చేస్తే తప్ప అలా అమ్మవారు సాక్షాత్తు మన ఇంటికి రారు. మీ ఇంటికి వచ్చారంటే మీరు నిజమైన భక్తి పద్మ, మీ భక్తి చాలా బాగా చేస్తారని ప్రతి ఒక్కరు ఎన్ని మెసేజ్లు చేశారంటే నాకు చాలా. అందరికీ నన్ను నమ్మారో నమ్మలేదో అన్నీ నా పూజ చూసి ఒకరో ఇద్దరు కూడా తిడతారు కూడా, పూజలు చేస్తావు నీకు అంత కోపం అంటే, పూజ చేస్తే కోపం ఉండకూడదని రూల్ ఏమీ లేదు. దేనిది సబ్జెక్ట్ అదే, మీరు అడిగి ప్రశ్నను బట్టి నా జవాబు ఉంటుంది. ఆ రూపంలో మన ఇంటికి కంచి కామాక్షి అమ్మ వచ్చి ఇలా కూర్చున్నారు.
అంతే ఇంచుమించు దగ్గరగా 10 కాసులు వస్తువు నాకు తయారు చేయించి నాకు అమ్మ గిఫ్ట్‌గానే ఇచ్చారనుకోవచ్చు. అంటే ఆ చిన్న వస్తువు తీసుకుందని బాధపడితే, మళ్ళీ తీసుకెళ్ళి నాకు అంత ఇచ్చారంటే అమ్మని నమ్మినోడికి అన్యాయం జరగదెప్పుడూ. మనిషిని నమ్మితేనే మట్టయిపోతాం. భగవంతుడిని నమ్మితే బంగారం అనమాట జీవితం. అందుకు నేను భగవంతుడిని నమ్ముతాను. తర్వాత ఆవిడ నాకు చెప్పిందేంటంటే, "అమ్మా, అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూజ చేస్తే ఎటన్నా ఎళ్తే ఎలాగని ఎవరన్నా అడిగితే మరి ఎలాగమ్మా ఈ అమ్మని పెట్టుకుంటే నేను ఎటన్నా ఎళ్ళాల్సొస్తే" అంటే అన్నారావిడ, "చిన్న బేబీ అయితే పాలు సరిపోతాయి కదమ్మా! నిత్యం మీరున్నప్పుడు పాలు పెట్టండి. మీరు ఎటన్నా ఎళ్ళినప్పుడు మీ పక్కవారిని ఎవరినో ఎంత 2 పలుకులు ఏదన్నా ప్రసాదం పెట్టమనండి. ఇంకా అంతగా అవ్వలేదనుకోండి, ఒక బియ్యం డబ్బాలో ఆ అమ్మని పెట్టుకుని వెళ్ళండి. ఒక కొబ్బరికాయ పెట్టేసి" అని చెప్పారు నాతోటి ఆవిడ. మీరు చిన్నమ్మకి పాలు, కొంచెం ఎదిగిన బేబీకి 2 బిస్కెట్లు కూడా పెడతాం పాలతో పాటు. అలాగే పెద్దమ్మని పెడితే నిత్యం భోజనం పెట్టాలి. అలాగా ఆరాధన చేసేవారు ఎక్కడింత నిర్లక్ష్యం చేసినా అమ్మ చూస్తూ అయితే మనం అనుకుంటాం, అమ్మ ఏం చేయదు నేను బోలెడు చేసేస్తున్నాను అని. కానీ అలా కాదండి. ఏమాత్రం మనం దోషాలు కనుక చేస్తే కంపల్సరీ దానికి మనకి దీనివల్లే మనకి కష్టం జరిగిందని అనుకోం. ఏదో రూపంలో కంపల్సరీ చూపింతారు. అమ్మ మాత్రం బిడ్డల్ని ఎప్పుడూ కష్టపెట్టరు. నువ్వు నిజాయితీగా కనుక నువ్వు అమ్మను పూజిస్తే అని మనస్ఫూర్తిగా మీరు మనస్ఫూర్తిగా భక్తితో ఉన్నారు కాబట్టి మీకు కంచి కామాక్షి అమ్మ మీరు ఇంకెందుకమ్మా ఈ అమ్మల చుట్టూ అమ్మల చుట్టూ తిరుగుతారు, నేనే మీ ఇంటికి వస్తున్నానని మీ ఇంటికి వచ్చేసారు అమ్మవారు. ఇంకెక్కడికి వెళ్తారు పద్మగారు, ఇంకెవ్వరిని నమ్మి ఎక్కడికే వెళ్ళకండి, అసలు ఏ అమ్మతోటి మీకు పని లేదు, అమ్మను పూజించుకోండి అని నాకు ఉపదేశం చేశారనమాట ఆవిడ. అంత జ్ఞానోపదేశం జ్ఞానం వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం ఎక్కడ పూజలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవటం, మన స్టోరీలన్నీ చెప్పేసుకోవటం, అవతల వాళ్ళకి లోకు అయిపోవటం, ఇవన్నీ నేనే కాదు ఎవరో కూడా అలా చేయకండి. నిజం ఎక్కడుందంటే మన ఇంట్లో విగ్రహమే అక్కర్లేదండి, మన ఇంట్లో ఉన్న ఫోటోతో కూడా మనం అన్నీ చెప్పుకోవచ్చు. మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు నిజమైన భక్తులకి. నా అనుభవం చెప్తున్నాను. నాకు పిచ్చి, ఇంకెక్కడ పూజలు కనిపిస్తే అక్కడ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అది అంత ఆనందమైన లైఫ్. పండిస్తే పుచ్చుకుంటే నీది, పుచ్చుకోకపోతేనే అది. ఒకవేళ నేను అనవసరంగా ప్రసాద్ గారిని తిట్టాను అనుకోండి, ఆయనకి ఏం అవ్వదు, అది నాకే కర్మ. అది అందువల్ల జాగ్రత్తగా ఉండాలండి. భక్తి అంటే కత్తి మీద సాము లాంటిది. ఎలా పడితే అలా మన ఇష్టం వచ్చేసినట్టు చేసేసేది కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడితో మాత్రం. ఇది కూడా చందేరి, చిన్న బార్డరు. ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషను. నాకు చెప్పాలనిపించి చెప్పాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ఒకవేళ అపోహ ఎవరన్నా పడితే అది వాళ్ళదే, నేనేం చేయలేను. నాకు జరిగిన సంఘటన మాత్రం చెప్తున్నాను. కంచి కామాక్షి అమ్మ అలా బిడ్డలను బాధ పెట్టదమ్మా, అందుకే నీ ఇంటికి వచ్చేసింది. శ్రీచక్రం పూజిస్తే శ్రీచక్రానికి ఆవరణాలు ఉంటాయి, ఒక్కొక్క ఆవరణం ఒక్కొక్క దేవత. ఇంక ఇవన్నీ ఎందుకని బిందు రూపంలో ఉంటారు అమ్మవారి పైన, ఆవిడే నీ ఇంటికి వచ్చేసారని నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నారంటే మాటలతో చాలు. అలాగే నాకు మంచి కస్టమర్. అది ఈగో ఉంటే కష్టం మనుషులతో స్నేహాలు చేయటం. ఈగో ఉండకూడదు ఫస్ట్. జెల్స్ తెలియదు కదా ముందు మనకి, వాడాక తెలుస్తుంది ఎవరేంటి అనేది. ఇది కూడా చందేరి, చిన్న బార్డరు. చెప్పొద్దు అనుకుంటా, నాకు జరిగిన సంఘటన సంతోషకరమైనది సబ్జెక్టు మీతో షేర్ చేసుకున్నానే. ఇది కూడా ఎల్లో చందేరి చిన్న బార్డర్ చీరలు అండి. ఇవి చాలా బాగున్నాయి కదా చీరలు ఇవి. కంచి కామాక్షి అమ్మవారు మన ఇంటికి వచ్చారు. ఆవిడకి నిత్యం పూజ. చిన్న పాల్లో బెల్లం పొడి వేసి, పాలు కూడా చల్లార్చి వేడివేడి పెట్టకూడదు, మనం అయితే తాగగలుగుతామా, చల్లార్చి పెట్టండి పద్మగారు అని చెప్పారు. నేను అలాగే పెట్టుకుంటున్నాను. అమ్మ వచ్చి కూర్చున్నారండి మన ఇంట్లో. ఇంకా మనం ఏ అమ్మ దగ్గరికి పరుగులెట్టక్కర్లేదండి. వెరీ వెరీ హ్యాపీ. అంటే కడుపు నిండిపోయి ఉన్నాను అనమాట ఈరోజు నేను. అందుకనే బిజినెస్ పైన కూడా చెయ్యాలని చేయటం తప్ప ఇంకా సంపాదించేయాలి సరిపోతుందండి నాకు. బాగానే ఉన్నాను. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇవన్నీ కోటా చీరలు అండి. దీంట్లో కొంచెం సిల్క్ మిక్స్ ఉంటుంది, ప్యూర్ కాటన్లో సిల్క్ మిక్స్ ఉంటుంది. ఇవి కూడా మనం వేయించిన ప్రింట్లు బార్డర్లు వచ్చిన చీరలకి. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇది డబల్ షేడ్ వస్తుంది, ఇది ఇలా ప్లెయిన్దే బ్లౌజు. ఎంత బాగుంటాయో ఈ కోటా చీరలు. ఓకే,
ఇదొకటి. ఈ కోటా చీరలు నేను ఇంకా వేటికి రేట్లు చెప్పట్లేదు. మీకు నచ్చితే వస్తే నేను చెప్తానే. ఇది పళ్ళు. ఇదే ప్లెయిన్ బ్లౌజు. గంగా జమున బార్డర్ అంటారు కదా, కొంచెం సిల్క్ మిక్స్ ఉంటాయండి ఈ చీరలో. ఇట్లా ఉంటుంది చీర. బాగుంది కదా, కాంబినేషన్స్ బాగున్నాయి. ప్రింట్ మనం వేయించిన ప్లెయిన్ చీరలకు ప్రింట్లు అనమాట. ఇంకా అన్ని స్క్రీన్ వేయించలేక మామూలుగా కడీ ప్రింట్లు వేయించేసాం కోట చీరలు. ఇది కూడా కోట గంగా జమున బార్డర్లు వచ్చి ఎంత బాగున్నాయి చూసారా చీరలు. అది శారీ, ప్లెయినే బ్లౌజు, చీరంతా ఇలా ప్రింట్. ఇలా స్క్రీన్ షాట్. ఇవి కోటా చీరలు అనమాట. ఎంత బాగుందో చీర. ఇది ఎంత నచ్చిందంటే కలర్ మెయిన్గా బార్డర్ కలర్ నచ్చింది. ఇది పళ్ళు సేమ్ అదే ప్లెయిన్ కలర్. అదిగోండి బ్లౌజు. శారీ అంతా ఇలా కలంకారీ ప్రింట్. బాగుంది కదా చీర. $10:30. స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే. ఇది ఇంకా బాగుంది కదా, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇది కూడా గంగా జమున బార్డర్. ఈ కోటా చీరలు నా దగ్గర ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం కొన్నానండి నేను. ఇదిగోండి ఎంత బాగుంటుంది చీర. స్టైల్గా బార్డరు, ప్రింటు మెయిన్ ప్రింట్. ఇది ప్రింటెడ్, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. సాటిన్ బార్డర్ వస్తుందండి. ఇది గంగా జమున బార్డరు. ఫస్ట్ టైం మీరు ఒకసారి డ్రై వాష్ చేయించుకుని తర్వాత మీరే వాడేసుకుంటే అద్భుతంగా మన్నుతాయి ఇవన్నీ కోటా చీరలు. కరెంట్ పోయిందండి, కరెంట్ రావట్లేదు. చిరాగ్గా ఉంది చేయటం వీడియో. అదిగోండి ఇది పౌటంచు. ఇది కూడా తెగ నచ్చేసింది నాకు, కలర్ కాంబినేషన్ మెయిన్. ఇదిగోండి ఇది బ్లౌజు. ఇదిగోండి ఇది శారీ. బాగుందే. $2000-3000 మధ్యలో ఉండొచ్చండి ఈ రేట్లు. ఇవి పర్టికులర్గా ఇంత అని నేను బిల్లు చూస్తే చెప్పలేను ఇవి రేట్ ఎంత పడి. అదిగోండి ఇది పౌటంచు. ఇదే కలర్ బ్లౌజు. ఇది బార్డర్ అటు ఇటు ఎంత బాగుందోనే. గంగా జమున బార్డరు. కోటా చీరలు అండి ఇవన్నీ కూడా. కోటాకి కొంచెం సిల్క్ మిక్స్డ్ వస్తుంది, కానీ సిల్క్ మిక్స్డ్ రావటమే బెస్ట్. మన్నిక చాలా బాగుంటాయి, చాలా సంవత్సరాలు మన్నుతాయి మీరు వాడకాన్ని బట్టి, మీ వాడకాన్ని బట్టి. అదిగోండి అట్లా ఉంటుంది చీర. ప్లెయినే బ్లౌజ్. అదిగోండి ఇది శారీ అంతా వచ్చేసి అలా ఉంటుంది. ఎంత బాగుంది గ్రీన్ గంగా జమున బార్డర్. అసలు చీర లైట్ కలర్ అండి, దీన్ని అలా మార్చేసాం ప్రింట్తో. ఇది స్క్రీన్ అండి, ప్రింట్ కలంకారీ వచ్చింది కదా, ఇది స్క్రీన్ ప్రింట్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా స్క్రీన్ ప్రింటే, కలంకారీ ప్రింట్. ఎంత బాగుంది చీర. బిస్కెట్ కలరు. ఇది బ్లౌజ్ అనమాట. పళ్ళు. ఇది పౌటంచు. ఎంత బాగుందోనే, పెద్ద చీర. చీరలు కూడా పెద్దగా ఉంటాయండి, బాగుంటాయి. ఇలా బాగుందా. నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేయండి, ఓకేనా. అడుగుతున్నాను అంతే, మీ ఇష్టం వేసినా వేయకపోయినా. ఇది మళ్ళీ ఒక కొత్త రకం క్రేప్ వచ్చిందండి. ప్రింటు కాంబినేషన్ నచ్చేసి నా కోసమే తెచ్చుకున్నా. ఇది దూపియానా క్రేపా ఏదో చెప్పాడు కానీ, అదిగోండి అది పౌటంచు. శారీ అంతా ఇలా టెంపుల్ ఇలా ఉంటుంది.
ఇది వచ్చేసి బ్లౌజు. ఎంత బాగుంది అసలు చీర. ఇది కూడా రేట్ ఉంటుందండి. మెటీరియల్ చాలా మంచిది. ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇవ్వండి ఎవరన్నా కొనుక్కుంటే. తర్వాత మీరు హోమ్ వాష్ చేసుకోవచ్చు. అది కూడా షాంపూలో వాష్ చేసేసి ఐరన్ చేంజ్ చేసుకుంటే లేదా సాఫ్ట్ పాలిష్కి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. స్క్రీన్ షాట్. ఇంక ఇక్కడికి వెళ్ళిపోదాము. ఇవన్నీ సింపుల్ శారీస్ ఇలాగే ఉంటాయి. కోట, ఈ బార్డర్ ఏది వచ్చిందో అదే బ్లౌజు. ప్రింట్ ఇలా ఓపెన్ చేస్తే అద్భుతంగానే కనిపిస్తుంది, కానీ కరెంట్ లేక చెమటలు పట్టేస్తున్నాను, అందుకని చూపించినే. మరి ఏం చేయను, మీరు ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని వీడియో చూస్తారు, నేను ఇక్కడ చేస్తున్నాను కష్టపడి. అదిగోండి అలా ఉంటుంది. ఇదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. అంటే ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇంక ఇట్లా మనం పర్టికులర్గా ఈ చీరలాగా చూపించక్కర్లే నాకు తెలిసి. కళ్ళకి అందంగా కనిపిస్తుంది ఓపెన్ చేసి చూపిస్తే అంతే కదా. ఇది కూడా కోటా చీర అండి. కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. శారీ అంతా ఇలా గ్రీన్ అండ్ వైలెట్ కలర్ చీర. కష్టాలు వచ్చినాయని అటు ఇటు పరిగెట్టేయకుండా ఇంచుక దేవుళ్ళని పట్టుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళండి, పుణ్యక్షేత్రం వెళ్ళండి, వెరీ వెరీ హ్యాపీ. పుణ్యక్షేత్ర సందర్శనం చాలా మంచిదంటండి. కంచి చాలా మంచిదంటండి. కంచి చూసి వచ్చాక నేను కంచి గురించి చాగంటి వారి మాటల్లో వింటే, మీరు ఎవరన్నా ఖాళీ దొరికితే సొల్లు టీవీలు చూడకుండా ఇంచుకని భక్తి టీవీలు చూడండి. భక్తి గురించి చాగంటి వారి స్పీచ్లో సామవేదం సర్ముఖ శర్మ గారు అవి రియల్గా వాళ్ళు అనుభవించి వాళ్ళు అదే అయిపోయి మాట్లాడతారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, హాఫ్ నాలెడ్జ్ కూడా జీరో నాలెడ్జ్, ఆ నాలెడ్జ్తో మాట్లాడేసేది నిజం కాదు. అందుకించక ఆ చాగంటి వారు చెప్పింది అవి విని ఫాలో అవ్వచ్చు గుళ్ళు సందర్శనం చేయటం కోసం. ఇది కూడా కోటా చీరే, ఎంత బాగుందో కాంబినేషనే. నేను ఫీల్ అయింది చెప్తున్నానండి మీకు, అంతే. ఇది కూడా కోటా చీర. ఈ రెడ్దే బ్లౌజ్ వస్తుంది. ఇది చూడండి ఎంత బాగుందో, ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఈ కలర్. ఇది నా అదే అదిగో కడతాను. బ్లౌజ్ చూడండి కోటా ఇచ్చారు, ఎంత బాగుందో కదా, చాలా నచ్చేసింది. అది ఇలా ఉంటుంది. ఇది నా అదే, నిజంగానే నాది. పొద్దున్న తీసేసాడండి కరెంటు, ఇవ్వట్లా. ఇది కూడా ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది. మెరూన్ కలరు బ్లౌజ్ వస్తుంది. ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది, టమోటా లాగా. రెడ్ బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి, ఓకేనా. ఎంత బాగున్నాయో ఇది చూడండి. ఇది కూడా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. చీర అంతా ఇలా ఉంటుంది. ఇది ఇందులో చందేరిలో కూడా ఉంది, బిగ్ బార్డర్లో స్మాల్ బార్డర్లో కూడా. ఇది ఎంతమంది అడుగుతారో ఈ చీర. ఇదిగోండి వచ్చింది గ్రీన్, ప్యారెట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్. ఇది మంచి ఎల్లో అంటే పిచ్ ఎల్లో కాదు, మంచి ఎల్లో. ఇదొకటి. ఇది దీనికి రస్ట్ కలరు బ్లౌజ్ వస్తుంది, ఒకసారి చూపిస్తాను. రస్ట్ అంటే మెరూన్, అదిగోండి. ఇది బ్లౌజు బాగుందే. స్క్రీన్ షాట్. ఓపెన్ చేసేస్తే ఇవన్నీ ఇలా వేసుకుని బాగా బంగారులా చూపించవచ్చు, కానీ మనకు ప్లేసు తక్కువే, ఫోల్డింగ్లు నేనే చేసుకోవాలమ్మా, అందుకనే చూపించట్లేదే, ఏమనుకోకండి. ఇవేనండి కోటా చీరలు, కోటా సిల్క్ మిక్స్డ్ వచ్చిన చీరలు ప్రింట్లతో, చందేరి చీరలు, ఫ్యాన్సీలు, అలాగా రకరకాల ఐటెంతో వచ్చాను. ఇవన్నీ మీకు కనుక ఏదన్నా మీకు నచ్చిన చీర ఉంటే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.